హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 100% ఆరోగ్యంగా ఉన్నవాడు, 100 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నవాడి కంటే గొప్పవాడు అదృష్టవంతుడు కాదని మీలో ఎవరైనా అంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి పుట్టినరోజు దగ్గర నుంచి అతనికి 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ గడిపిన కాలం అంతా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్. 40 సంవత్సరాలు దాటిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుద్ది. మీకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఏజ్ ఎఫెక్ట్ వల్ల పెద్దగా మీరు దాని నుంచి ఇబ్బంది పడరు. బట్ వన్స్ 40 క్రాస్ అయిన తర్వాత మీకు కావాల్సింది మీరు ఎంత శాతం ఆరోగ్యంగా ఉన్నామా అనేది మాత్రమే మీకు కావాలి. అంతేగాని ఎంత ఆస్తులున్నాయి, కార్లున్నాయా, బంగ్లాలున్నాయా ఇవి కాదు. మీరు ఆరోగ్యంగా ఎంత శాతం ఉన్నారు. ఆరోగ్యంగా ఉండటం అంటే చాలా మందికి ఏంటో తెలియదు. అందులో 100% ఆరోగ్యంగా ఉండటం అంటే అసలు తెలియదు. 40 తర్వాత బీపీ, షుగరు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక రోగాలు ఉండకపోవటము ఆరోగ్యం. కాళ్ళు, చేతులు, తిమ్ముర్లు, మంటలు, నొప్పులు, జలజరించినట్టుగా ఉండటం, సూదులు గుచ్చినట్లుగా ఉండటం, ఇలాంటి లక్షణాలు లేకపోవటం ఆరోగ్యం. ఏది తిన్నా అరిగిపోవటం, గ్యాస్ పట్టకుండా ఉండటం, మీరు తిన్న ఫుడ్లో నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అబ్జార్ప్షన్ జరిగి మీ శరీరానికి పట్టడం ఆరోగ్యం. డే టైం అంతా ఎప్పుడు నీరసంగా ఉండకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉండటం ఆరోగ్యం. రాత్రి 10 గంటలకల్లా చిన్నపిల్లాడు నిద్రపోయినట్టు నిద్రపోవటం ఆరోగ్యం. తెల్లవారితే బాత్రూంలోకి వెళ్తే ఎటువంటి మలబద్ధకం లేకుండా 1 or 2 మినిట్స్లో మలం మొత్తం క్లియర్ అయిపోయి పొట్ట ఖాళీ అయ్యింది అనే ఫీలింగ్ మీకు రావటం అనేది ఆరోగ్యం. వారానికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత 2 సార్లు లేదంటే 3 సార్లు మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొని ఎంజాయ్ చేయటం అనేది ఆరోగ్యం. ఎటువంటి కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ 40 తర్వాత లేకుండా ఉండటం ఆరోగ్యం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఫియర్ ఈ 4 లేకుండా ఎప్పుడు హ్యాపీగా మీ మెంటల్ హెల్త్ని మీ కంట్రోల్లో ఉంచుకోవటం అనేది ఆరోగ్యం. ఎప్పుడు కూడా పగలంతా రాత్రంతా దగ్గుకుంటా, సీదుకుంటా, కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా అవ్వక మందులు వేసుకుంటా, ఇన్హేలర్ వాడుకుంటా ఉండటం కంటే మీ ఇమ్యూనిటీ గట్టిగా ఉండటం ఆరోగ్యం. వరస మారి ఏదైనా పుండు పడటం కానీ లేదంటే గాయం అవటం కానీ జరిగితే ఎటువంటి మందులు లేకుండా అది మానిపోవటం ఆరోగ్యం. ఫైనల్గా చెప్తున్నా, చాలా మందికి దురద, జిల, గజ్జి, తామర, ఏసిఎన్ఈ ఇట్లాంటి స్కిన్ డిసీజెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండటం ఆరోగ్యం. సో ఇప్పుడు నేను చెప్పిన కంప్లైంట్స్లో ఏ కంప్లైంట్ లేనివాడు 100% ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్థం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో 100% ఆరోగ్యం అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన కంప్లైంట్స్లో ఏ కంప్లైంట్ తోటి మీరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి అక్కడ మెన్షన్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేని మీద ఇబ్బంది పడుతున్నారో చూసి దానికి సొల్యూషను నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు 100% ఆరోగ్యంగా ఉండటానికి 80% న్యూట్రిషన్ సప్లిమెంట్స్, ఈ న్యూట్రిషన్ ఫుడ్డే కారణమని మీలో ఎంతమందికి తెలుసు? మీకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అన్నీ కలిపి వాటి యొక్క ఆప్టిమల్ రేంజ్లో అవి ఉన్నప్పుడు మీకు 100లో 80% హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు అనేది మెయిన్ ఇక్కడ ఉద్దేశం. అయితే న్యూట్రిషన్లో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. 1 విటమిన్స్, 2 మినరల్స్, 3 యాంటీ ఆక్సిడెంట్స్. ఇక్కడ విటమిన్స్లోకి వచ్చేసరికి 12 రకాల విటమిన్స్ ఉంటాయి, 15 రకాల మినరల్స్ ఉంటాయి, 10 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అయితే వీటిలో మనకి ముఖ్యంగా 5 రకాల విటమిన్స్, 4 రకాల మినరల్స్, 4 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిలో మీకు ఏది తగ్గినా సరే మీ బాడీ వెంటనే మీకు ఆ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ బాధలు అనేది మీరు పడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తే
కొంతమందిలో కాళ్ళు చేతులు తిమ్మురులుగా మంటలుగా నొప్పులుగా ఉంటాయి, కొంతమందిలో మౌత్ అల్సర్స్ ఉంటాయి, కొంతమందిలో అయితే ఫ్యాటిగ్యూ ఉంటుంది, కొంతమందిలో ఎనీమియా ఉంటుంది. అలా ప్రతి ఒక్కరిలో ఒకే రకమైన సిమ్టమ్స్ ఉండవు. మనిషిని బట్టి ఆ డెఫిషియన్సీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ అయితే ఉంటాయి. అయితే 40 సంవత్సరాల తర్వాత మనకి ఖచ్చితంగా మన బాడీలో ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, వాటి యొక్క మెయిన్ రోల్ ఏంటి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అవి తగ్గితే ఎంత ప్రమాదం అనేది కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విటమిన్స్లోకి వెళ్తే విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ B1, విటమిన్ B12 అండ్ విటమిన్ B6. ఈ 5 రకాలు వెరీ 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 ఇంపార్టెంట్. విటమిన్ డి గురించి నేను చాలా వీడియోస్ చేశాను, దాని గురించి ఇక్కడ క్లియర్గా ఏమీ చెప్పట్లేదు. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆ వీడియోలో చూడండి. విటమిన్ సి ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్, మీకు ఇది ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగం. విటమిన్ B1 దీన్నే థయామిన్ అంటారు, ఇది వాటర్ సాల్యుబుల్. దీనికి ఇంకొక ఫామ్ ఉంటుంది బెన్ఫోథయామిన్, అది ఫ్యాట్ సాల్యుబుల్. ఇదేం చేస్తుంది అంటే నెర్వ్ని రిపేర్ చేస్తుంది, ముఖ్యంగా నెర్వ్ పైన డ్యామేజ్ అయిన మైలిన్ షీత్ని రిపేర్ చేయడానికి B1 అనేది ఉపయోగపడుతుంది. B6 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమోసిస్టిన్ లెవెల్స్ని ఎలివేట్ అవ్వకుండా చేసి గుండె జబ్బులు బారిన పడకుండా చేస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా కూడా ఈ విటమిన్ B6 అనేది చేస్తుంది. విటమిన్ B12 నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా విటమిన్ B12 కంట్రోల్లోనే ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ దాని కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి విటమిన్ B12 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా లిటిల్ అమౌంట్లో ఫైనల్గా విటమిన్ ఈ కూడా ముఖ్యమే, అది మీకు స్కిన్ హెల్త్ కోసం ఉపయోగం అన్నమాట. ఇవన్నీ కూడా మీకు విటమిన్స్. ఈ విటమిన్స్ గుర్తుపెట్టుకోండి, మనకి న్యాచురల్గా బాడీలో తయారయ్యేది రెండే రెండు, ఒకటి విటమిన్ డి, రెండోది విటమిన్ K2. విటమిన్ డి అనేది మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే మన బాడీ న్యాచురల్గా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఇంకా రిమైనింగ్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను 5 విటమిన్స్ చెప్పాను, మిగతా రిమైనింగ్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు అవసరమే. కాకపోతే అవి తగ్గినా కానీ మన బాడీలో పెద్దగా ఇబ్బంది పడాల్సినంత లక్షణాలు అయితే ఏమి రావు. బట్ అవన్నీ కూడా మనకి లభించాలి, మన బాడీకి కావాలి అనుకుంటే మనం త్రూ ఫుడ్ ద్వారా కానీ లేదంటే సప్లిమెంటేషన్ ద్వారా కానీ మాత్రమే మనము తీసుకోవాలి, బాడీలో అవి తయారవ్వవు. తర్వాత 2 మినరల్స్. మినరల్స్ వచ్చేసరికి మనకి 15 రకాల మినరల్స్ అయితే ఉన్నాయి. 15 రకాల మినరల్స్ మన బాడీకి కావాలి, కానీ వాటిల్లో 4 రకాల మినరల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిలో ఏది తగ్గినా కానీ మీ బాడీలో ఆ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి అండ్ మీరు చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఆ సిమ్టమ్స్ కూడా మీకు అర్థం కావు, వాటిని తెలుసుకోలేరు. అండ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ న్యూట్రిషన్ అనేది అల్లోపతి డిపార్ట్మెంట్ కాదు కాబట్టి వాళ్ళు మీకు ఈ సప్లిమెంట్స్ని ప్రిస్క్రైబ్ చేసే విధంగా అయితే ఉండరు. గుర్తుపెట్టుకోండి, మనకి మినరల్స్లో వచ్చేసరికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది కాల్షియము, మెగ్నీషియము, జింక్, ఐరన్. ఈ 4 వెరీ 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 ఇంపార్టెంట్. వీటిలో మీరు తెలుసుకోవాల్సింది మన బాడీకి 15 రకాల మినరల్స్ కావాల్సి ఉంటే వాటిల్లో ఒక్కటి కూడా మన బాడీలో తనకు తానుగా శరీరం తయారు చేసుకోలేదు. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ నుంచి మాత్రం వచ్చే మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీలోకి అబ్జర్బ్ అయితే అప్పుడు మీకు ఆ మినరల్ అనేది మీ బాడీకి అందుతుంది. వాటిల్లో ఆ 15 రకాల్లో కనీసం ఈ 4 రకాలు మీరు డెఫిషియన్సీ రాకుండా ఆప్టిమల్ రేంజ్లో పెట్టుకున్నారు అంటే మీరు మినరల్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎటువంటి లేకుండా 100% ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మెగ్నీషియం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 350 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్కి కోఫాక్టర్గా ఉంటుంది. ఆ ఎంజైమ్స్ మనకి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటాయి, అంటే డైజెషన్ అవ్వటము, మజిల్ బిల్డప్ అవటము, నెర్వ్ ఫంక్షన్ జరగటము, ఇంకపోతే గ్లూకోజ్ మెటబాలిజం జరగటము, ఇవన్నీ అనమాట. ఇప్పుడు మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందనుకో ఈ 4 ఫంక్షన్స్ బాగా స్లో అయిపోతాయి. అవి 4 స్లో అయిపోతే ఇంకేముందండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండవది జింక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జింక్ ముఖ్యంగా మగవాళ్ళల్లో
మనకి సెక్సువల్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి జింక్ని పెంచుకోవాలి. 3 కాల్షియం. కాల్షియం వెరీ 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 ఇంపార్టెంట్. కాల్షియం మనకు దేనికి అవసరము? బోన్స్కి అండ్ జాయింట్స్కి, టీత్కి అవసరం. ఎప్పుడైతే మీకు కాల్షియం తగ్గిద్దో అప్పుడు అవన్నీ కూడా వీక్ అయిపోతాయి. కాల్షియం ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం మీకు అబ్జార్ప్షన్ అవ్వాలి అని అంటే విటమిన్ డి కరెక్ట్గా ఉండాలి. విటమిన్ డిని కనుక మీరు ఆప్టిమల్ రేంజ్లో 60 అలా మెయింటైన్ చేశారంటే మీరు సపరేట్గా కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఎటువంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫుడ్ నుంచి తీసుకునే దాంట్లోనే మీకు 50-60% కాల్షియం అనేది కవర్ అయిపోతుంది. సో మీరు అడిషనల్గా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఇంకపోతే ఫైనల్గా ఐరన్. ఐరన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు తగ్గితే ఎనీమియా వచ్చింది. అండ్ ఆక్సిజన్ అనేది మన బాడీ అంతటికి త్రూఅవుట్ ద బాడీ ట్రాన్స్పోర్ట్ అవ్వక ఎప్పుడు నీరసంగా ఉంటారు, ఏ పని చేయలేరు ఐరన్ కనుక తగ్గితే. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మినరల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీలో తయారవ్వవు కాబట్టి అవన్నింటినీ మనం తీసుకోలేం. కాబట్టి వాటిలో ముఖ్యంగా ఉన్న ఆ 4 రకాలు కాల్షియము, మెగ్నీషియము, జింకు, ఐరన్ వీటికి సంబంధించిన ఫుడ్స్ అయినా తీసుకోండి, రిచ్ ఫుడ్స్ తీసుకోండి. లేదు మేము ఫుడ్ నుంచి మేము పెంచుకోలేము అంటే ఖచ్చితంగా సప్లిమెంటేషన్ తీసుకొని దాన్ని రీప్లేస్ చేసుకోండి. దాంట్లో చాలా రకాల ఫార్మ్స్ ఉంటాయి. కాల్షియంలో ఫార్మ్స్ ఉంటాయి, మెగ్నీషియంలో ఫార్మ్స్ ఉంటాయి, జింక్లో ఫార్మ్స్ ఉంటాయి. సో మీకున్న ప్రాబ్లంను బట్టి ఏ ఫామ్ అవసరం అవుద్దా అనేది మీరు తెలుసుకొని వాడుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అప్పటికి ఇంకా తెలియకపోతే మీరు ఏదైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కన్సల్టేషన్ తీసుకొని కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇంకా ఫైనల్గా యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసరికి 10 రకాలు ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే వీటిలో 4 రకాలు మన బాడీలో న్యాచురల్గా తయారవుతాయి. అవేంటంటే మెలటోనిన్, కోఎంజైమ్ Q10, RALA, గ్లూటాథయోన్. ఇవేం చేస్తాయంటే మన బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీటి ప్రొడక్షన్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. అండ్ కొన్ని రకాల మందులు లైక్ కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్స్ వల్ల అట్లాంటి వాటి వల్ల కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అయితే మనకి డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో అలా డెస్ట్రాయ్ అవ్వటం కారణంగానే చాలా మందిలో మీరు గమనిస్తే కనుక ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. మీరు చేసే పనుల వల్ల కూడా ఈ డెస్ట్రాయ్ అయిపోతుంది. దాని కారణంగానే 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా రకాల క్రానిక్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. ముఖ్య కారణము ఈ 4 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో తగ్గిపోవటం కారణంగానే వస్తున్నాయి. కాబట్టి ఈ 4 రకాలకి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఒక్కొక్క రకం ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ అయితే చేస్తాయి, కానీ ముఖ్యంగా మేజర్గా ఒక రోల్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ RALA ఉందనుకోండి, అది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. కోఎంజైమ్ Q10 ఉందనుకోండి, అది హార్ట్కి సంబంధించి పనిచేస్తుంది. గ్లూటాథయోన్ ఉందనుకోండి, అది లివర్కి, లంగ్స్కి పనిచేస్తుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెలటోనిన్ ఉందనుకోండి, ఈ మెలటోనిన్ మనకి నిద్ర హార్మోన్ అంటారు కదా, ఈ నిద్ర హార్మోన్ అనేది పీనియల్ గ్లాండ్ నుంచి 5% రిలీజ్ అవుద్ది. అది కాకుండా 95% అనేది మన బాడీ ఎండలో ఉండటం వల్ల జనరేట్ చేసుకుంటుంది. దానినే సబ్సెల్యులర్ మెలటోనిన్ అంటారు. ఆ 95% మెలటోనిన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మనకి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. మెలటోనిన్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడే చాలా రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. నేను క్లియర్గా ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. ఇంకా మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. మీరు ఒక్కరే చూసి వదిలేసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలి, ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కానీ లేదంటే కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.